నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించే విధంగా ఉండాలే గాని చీకట్లో నెట్టేసే విధంగా ఉండకూడదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు మహేష్ బాబు ఇష్యూనే. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం తీసుకొని టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన బ్యాక్గ్రౌండ్ మరియు టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగాడు. తన తండ్రి ఏడాదికి 18 సినిమాలు చేసి రికార్డులు సాధిస్తే మహేష్ బాబు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడూ కాంట్రవర్సీకి దూరంగా ఉండే మహేష్ బాబుపై ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో ఒకవైపు కన్జ్యూమర్ ఫోరం, మరోవైపు ఈడీ మహేష్ బాబుకి నోటీసులు పంపగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా మహేష్ బాబు ఈడీ నోటీసులకి స్పందించకపోవడం, కన్స్యూమర్ కోర్టు ఇచ్చిన డేట్కి హాజరు కాకపోవడంతో త్వరలోనే మహేష్ బాబుని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే మహేష్ బాబుని అరెస్ట్ చేస్తారా? అసలు మహేష్ బాబుపై కేసు నమోదవడానికి గల కారణాలేంటి? త్రిషకి మహేష్ బాబుకి మధ్య అసలు ఏం జరిగింది? మహేష్ బాబుకి ప్రీతి జింటాకి మధ్య గొడవలు రావడానికి గల కారణాలేంటి? మహేష్ బాబు నమ్రత ప్రేమ పెళ్లికి కృష్ణ గారు మరియు ఫ్యామిలీ ఎందుకు ఒప్పుకోలేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఘట్టమనేని మహేష్ బాబు అలియాస్ మహేష్ బాబు. ఇతను 1975 ఆగస్టు 9న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి ఘట్టమనేని కృష్ణ, తల్లి ఇందిరాదేవి. ఇతనికి రమేష్ బాబు అనే అన్నయ్య, పద్మావతి, మంజుల అనే 2 అక్కలు, ప్రియదర్శిని అనే చెల్లెలు కూడా ఉన్నారు. మహేష్ బాబు తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మహేష్ బాబు తరచూ తన తండ్రితో షూటింగ్స్ కి వెళ్లడంతో తనకి కూడా చిన్నప్పుడే యాక్టింగ్ పై మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక అలా కొడుకు ఇంట్రెస్ట్ ని గమనించిన కృష్ణ గారు డైరెక్టర్ దాసరి నారాయణరావు గారికి ఇదే విషయం చెబుతూ తనకేదైనా పాత్రని చూడమనగా తను డైరెక్ట్ చేసిన నీడా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడంతో మహేష్ బాబు ఇండస్ట్రీలో నటన అరంగేట్రం చేశాడు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన తండ్రితో కలిసి 7 సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొంతవరకు గుర్తింపు తెచ్చుకున్న బేసిక్ ఎడ్యుకేషన్ అవసరమని తల్లి ఇందిరాదేవి గారు చెప్పడంతో చదువులపై ఇంట్రెస్ట్ లేకపోయినా తనకి వేరే దారి లేక చదవాల్సి వచ్చింది. అలా మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజీలో బీకామ్ డిగ్రీని కంటిన్యూ చేశాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో కృష్ణ గారు మహేష్ బాబు ద్వారైనా తన సినీ వారసుడి కళ నెరవేరుతుందా లేదా అనే అనుమానంతోనే మహేష్ బాబుని ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక అలా మహేష్ బాబు లాంచింగ్ బాధ్యతల్ని ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి మరియు డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారికి అప్పగించారు. అలా రాజకుమారుడు మూవీలో మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతాని హీరోయిన్ గా తీసుకొని షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇంట్రోవర్ట్ అయిన మహేష్ బాబు ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా షూటింగ్ సెట్ లో డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసి బ్రేక్ టైంలో తన కారులో కూర్చునేవాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేయాలని ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు పెట్టి మహేష్ బాబుతో పాటు ప్రీతి జింటాని కూడా తాగమని ఒక సీన్ని క్రియేట్ చేశారు. ఇక అలా ప్రీతి జింటా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసిన హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ తాను తాగనని ఆమె ఎంగిలి చేసిందని మహేష్ బాబు కోప్పడగా అందుకు రాఘవేంద్రరావు గారు సీన్ బాగా వస్తుందని కన్విన్స్ చేసేందుకు ట్రై చేసిన మహేష్ బాబు తాగనని తెగేసి చెప్పి షూటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అలా ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో మరుసటి రోజు ఆ సీన్ ని మరోలా తీస్తానని చెప్పి వీరిద్దరికి 2 కూల్ డ్రింక్ బాటిల్స్ ని తెప్పించి ఇద్దరు సపరేట్ గా తాగిన చీటింగ్ చేస్తూ ఇద్దరు ఒకే బాటిల్లో తాగినట్లు చూపిస్తూ క్లోజ్ షాట్స్ లో మేనేజ్ చేయగా ఆ షూటింగ్ ని కంప్లీట్ చేశారు. ఇక అలా మహేష్ బాబు వింత బిహేవియర్ ని చూసిన ప్రీతి జింటా అప్పటి నుండి మహేష్ బాబుతో షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మాట్లాడలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఎలాగోలా రాజకుమారుడు మూవీ షూటింగ్ కంప్లీట్ అయి 1999లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ హిట్ అవ్వడంతో కృష్ణ గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ తర్వాత వచ్చిన యువరాజు మూవీ జనాల్ని అంతలా అలరించకపోవడంతో కృష్ణ గారు మహేష్ బాబుని ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలని తనే ప్రొడ్యూసర్గా బి గోపాల్ గారు డైరెక్షన్లో వంశీ మూవీని ప్లాన్ చేసి అందులో తనకంటే వయసులో 5 ఏళ్లు పెద్దదైన నమ్రతా శిరోద్కర్ని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అవ్వగా మహేష్ బాబు నమ్రతా జోడీని చూసిన ప్రేక్షకులు ఆమె చాలా మెచ్యూర్డ్గా ఉందనే టాక్ రావడంతో ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ని సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలోనే చాలా కామ్గా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్రోవర్ట్గా ఉన్న మహేష్ బాబుని చూసి
నమ్రతకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగడంతో తన ఫీలింగ్స్ ని సరైన సమయం వచ్చినప్పుడు మహేష్ బాబుకి చెప్పాలనుకుంది. అలా న్యూజిలాండ్లో షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మహేష్ బాబు నమ్రత 20 రోజులు స్టే చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నమ్రతకి మహేష్ బాబుకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉన్న సమయంలో నమ్రత తన ప్రేమని మహేష్ బాబుకి వ్యక్తపరచగా అందుకు మహేష్ బాబు కొన్ని రోజుల తర్వాత ఆలోచించి యాక్సెప్ట్ చేయడంతో నమ్రత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వీరిద్దరి ప్రేమ గురించి కృష్ణ గారికి తెలిసి మహేష్ బాబుని కోప్పడుతూ ఆమె తనకన్నా పెద్దదని, ఆమె పేరు అప్పటికే దీపక్ శెట్టి మంజరేకర్తో వినిపించాయని వార్నింగ్ ఇవ్వడంతో తండ్రంటే భయం భక్తి ఉన్న మహేష్ బాబు అప్పటి నుండి తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక అలా వంశీ మూవీ ఫ్లాప్ అవడంతో కృష్ణ గారు అప్కమింగ్ డైరెక్టర్లని టాలెంటెడ్ రైటర్లని పిలిచి స్టోరీలు వినడం మొదలెట్టారు. అదే సమయంలో కృష్ణవంశీ చెప్పిన మురారి స్టోరీ తనకి బాగా నచ్చి ఆ మూవీతో మహేష్ బాబు స్టార్ హీరో అవుతాడని ఆ మూవీని ఓకే చేశారు. అలా 2001లో ఆ మూవీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ మూవీ మహేష్ బాబు కెరియర్ లో మొదటిసారి కమర్షియల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. దీంతో మహేష్ బాబు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నా ఆ వెంటనే వచ్చిన బాబీ, టక్కరి దొంగ మూవీస్ ఫ్లాప్ అవ్వడం, మళ్ళీ తన కెరియర్ మొదటికే రావడంతో కృష్ణ గారు తన పెద్ద కొడుకు కెరియర్ లాగే చిన్న కొడుకు సినీ కెరియర్ కూడా అవుతుందేమో అని భయపడ్డారు. ఇక అదే టైంలో మహేష్ బాబుకి బాల్డ్ హెడ్ ఉన్న కొన్ని పిక్స్ మీడియాలో రావడంతో తనకి బట్టతల ఉందని విగ్గుతో కవర్ చేసి షూటింగ్ లో పాల్గొంటున్నారనే రూమర్స్ పుట్టుక వచ్చిన ఆ వార్తలకి తన సక్సెస్ తోనే బదులివ్వాలని మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్ లో ఒక్కడు మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు అప్పటి నుండి చాలా మంది అమ్మాయిలకి మహేష్ బాబు డ్రీమ్ బాయ్ గా మారాడు. దీంతో తను చేసిన హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే 2004లో అతడు మూవీ షూటింగ్ టైంలో మహేష్ బాబు త్రిషాకి మధ్య మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేస్తూ సైనికుడు మూవీని కూడా కలిసి చేయడంతో వీరి రిలేషన్ గురించి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం, ఇదే విషయం నమ్రతకి తెలియడంతో ఇమీడియట్ గా తను మహేష్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా 2005లో అతడు మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో త్రిష మహేష్ బాబు జోడికి మంచి ఆదరణ లభించగా సైనికుడు మూవీని కూడా కలిసి చేస్తుండడంతో నమ్రతకి వేరే దారి లేక మహేష్ బాబుని వదులుకోవడం ఇష్టం లేక తనని ముంబైకి రప్పించి వారింట్లోనే 2005లో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని మీడియాలో పబ్లిష్ చేస్తూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేసింది. దీంతో మహేష్ బాబు నమ్రత లేచిపోయి పెళ్లి చేసుకున్నారనే వార్తలు బయటికి రావడంతో ఇలా వదిలేస్తే తన కొడుకు సినీ కెరియర్ పోతుందని భయపడిపోయిన కృష్ణ గారు వేరే దారి లేక మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరికి రెండోసారి పెళ్లి చేయడం ద్వారా మహేష్ బాబు నమ్రత పెళ్లికి శుభం కార్డు పడిందని చెప్పొచ్చు. ఇక అలా ఎప్పుడైతే వీరికి పెళ్ళైందో మహేష్ బాబుకి సంబంధించిన మూవీ డేట్స్ ని హీరోయిన్స్ ని నమ్రతే చూసుకుంటూ మహేష్ బాబు చుట్టూ ఒక స్టాఫ్ ని అపాయింట్ చేసి తను హీరోయిన్లు ఫీమేల్ ఆర్టిస్టులతో మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక మహేష్ బాబు నమ్రత అన్యోన్య సంసారానికి గుర్తుగా గౌతమ్ అనే కొడుకు, సితారా అనే కూతురు జన్మించారు. అలా అటు పర్సనల్ లైఫ్ హ్యాపీగా గడుపుతూనే మహేష్ బాబు ఇటు ప్రొఫెషనల్ గా బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను, మహర్షి, ఆగడు, శ్రీమంతుడు అని 28 సినిమాల్లో హీరోగా నటిస్తూ ఒక మూవీకి గాను 30 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా 4000 మందికి ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేపించి తండ్రికి తగ్గ తనయుడనే పేరుని తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు అటు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో యాక్ట్ చేస్తూ 10 నుండి 15 కోట్లు ఛార్జ్ చేస్తుంటాడు. అలా సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా వారు ఇతని ఫోటోలు మాత్రమే పబ్లిష్ చేసి అందుకు గాను మహేష్ బాబుకి 5 కోట్ల పేమెంట్ ఇచ్చారు. అలా ఈ పబ్లిసిటీని చూసి ఓ మహిళా డాక్టర్ సాయి సూర్య డెవలపర్స్ దగ్గర 35 లక్షలు పెట్టి ఒక ప్లాట్ ని తీసుకోగా కొన్ని నెలల తర్వాత ఆ ప్లాట్ లో ఇల్లు కట్టేందుకు అన్ని సిద్ధం చేస్తుండగా అందులోకి వెళ్లేందుకు తనకి పర్మిషన్ లేదని, ఆ ల్యాండ్ లిటిగేషన్ లో ఉందని కొంతమంది తనని అడ్డుకోవడంతో ఆమెకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో ఆమె సాయి డెవలపర్ సంస్థ ఎండి అయిన సతీష్ గుప్తాని ఇదే విషయంపై ప్రశ్నించగా అందుకు అతను 15 లక్షలు ఇస్తూ గొడవ చేయకుండా ఇక్కడి నుండి వెళ్లిపో అని బెదిరించడంతో తనకి వేరే దారి లేక కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఇస్తూ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడంతో ఆ ప్లాట్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనే భరోసాతోనే తను ఆ ప్లాట్స్ ని కొనిందని, ఇప్పుడు పూర్తి డబ్బు కట్టాక లిటిగేషన్ ల్యాండ్స్ ని చూపించి మోసం చేస్తున్నారని ఆ సంస్థతో పాటు మహేష్ బాబు మీద కూడా కంప్లైంట్ ని ఫైల్ చేయడంతో రంగారెడ్డి జిల్లా కన్స్యూమర్ కోర్ట్ కి హాజరు కావాలని సాయి సూర్య డెవలపర్స్ కూడా నోటీసులు పంపగా అందుకు మహేష్ బాబు తను రాలేనని, షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నం చేయడం, గతంలో మరో కేసులో మహేష్ బాబుకి ఈడీ నోటీసులనివ్వగా అప్పుడు కూడా తను రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు గాను
తను తీసుకున్న రెమ్యూనరేషన్ మీద ఈడీ కన్ను పడింది. ఇక అలా ఎంక్వైరీ చేయగా మహేష్ బాబు 5 కోట్లని బ్లాక్లో 5 కోట్లని వైట్లో తీసుకున్నారని తేలడంతో దీనిపై ఈడీ మహేష్ బాబుని మరింత విచారించేందుకు తనకి నోటీసులని పంపించింది. కానీ మహేష్ బాబు ఇప్పుడు కూడా విచారణకి హాజరు కాకుండా తను షూటింగ్లో ఉన్నానని తన లాయర్ ద్వారా తరచూ చెప్పించడం చూస్తుంటే త్వరలోనే మహేష్ బాబుని అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. ఇది ఫోక్స్ మహేష్ బాబు ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. Thank you.